డెంగ్యూ దినోత్సవ సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆర్జీఓ కార్యాలయం ముందు జిల్లా వైద్యాధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా పరిశుభ్రతను పాటించి డెంగ్యూ వ్యాధిని నిర్మూలించుకుందామన్నారు. డిప్యూటీ జిల్లా వైద్యాధికారి శైలజ మాట్లాడుతూ ప్రజలందరి అవగాహనతోనే డెంగ్యూ వ్యాధిని నిర్మూలించడం సాధ్యమవుతుందని అన్నారు. నారాయణపేట ఆర్డీఓ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ దగ్గర డాక్టర్ అశోక్ కుమార్ డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. రామ్మనోహర్ రావు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, నారాయణపేట డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ డేను జరుపుకుంటున్నాం. డెంగ్యూ డేను జరుపుకోవడం అంటే డెంగ్యూ వ్యాధిని నివారించడం. దోమలు ఏ రకంగా పుడుతున్నాయి, ఈ అడిస్ ఎజిప్టీ అనే దోమలు కుట్టడం వల్ల మనకు డెంగ్యూ జ్వరం వస్తుంది. కాబట్టి ఈ అడిస్ ఎజిప్టీలో మనకు డెంగ్యూ అనే వైరస్ ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ మానవ శరీరంలో చేరిన తర్వాత 3 నుంచి 10 రోజుల వరకు శరీరంలో అది ఉత్పత్తి చెంది జ్వరం రావడం, తీవ్రమైన జ్వరం రావడం, కీళ్ళ నొప్పులు, ఆ తర్వాత ముక్కులోకి వెళ్ళి చిగుళ్ళకి వెళ్ళి రక్తం కారడం, ఆ తర్వాత శరీరం మొత్తానికి దద్దులు రావడం, శరీరం మీదనే కాకుండా పేగులలో కూడా దద్దులు రావడం, పేగులో రక్తస్రావం జరగడం. దీనివల్ల ఏదైతే మన ముక్కు నుంచి రక్తం కారడం, చిగుళ్ళకి రక్తం కారడం, ఆ తర్వాత పేగులలో రక్తం కారడం వల్ల మలం కూడా నరకలని మారుతుంది. దీంట్లో మనం 99 మంది బతికించవచ్చు. 1% మంది చావడానికి చాలా డేంజరస్ ఉంది డిసీజ్. కాబట్టి దీన్ని మనం రక్షించుకోవాలి, మన ప్రాణాన్ని రక్షించుకోవాలి. ముఖ్యంగా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పబ్లిక్ అవేర్నెస్ అంటే ఈ జబ్బు ఏ రకంగా వస్తుంది, దీన్ని రాకుండా ఏ రకంగా కాపాడుకోవాలి, దీని పరిణామాలు ఏంటని చెప్పేసి దీన్ని తీసుకోవాల్సిన చర్యలు అంటే ముఖ్యంగా అవేర్నెస్ క్యాంప్. మన ఇంటి పరిసరాల్లో చిన్న మురుగునీటి కుంటలు ఉన్న, తర్వాత పలిగిపోయిన టైర్లు, లేకుంటే మామూలుగా పాడైన కూలర్లు, ఆ తర్వాత ఇంటి ఆవరణలో చిన్న కుంటలు ఉంటే నీటి పొడవడం. ఈ దోమలు ప్రత్యేకంగా పగటిపూట కుట్టడం జరుగుతుంది. ఈ దోమలు మంచి నీళ్ళలో నివసిస్తాయి. కాబట్టి నీటి నిల్వ అనేది ఉంచకూడదు. మామూలు గాజు తోటి కావచ్చు, లేకపోతే సిమెంట్ తోటిలో కావచ్చు, వాటిలో మనం నీరు నిల్వ ఉంచడానికి లేదు. కొందరు ఇంటి పై కప్పున కొందరు పాడైన టైర్లు పడేస్తుంటారు, కొబ్బరి చిప్పలు పడేస్తుంటారు. ఇటువంటి వాటిని అన్నిటి నివారించి పరిసరాలు పరిశుభ్రత పాటించడం. ఈ రకంగా ముఖ్యంగా మనం పరిశుభ్రత పాటించినట్టయితే మనకు ఈ దోమలు కుట్టకుండా నివారించవచ్చు. దానికి మనం ప్రజలను, మన ప్రాణాల నుంచి కాపాడవచ్చు. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున మేము కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరికి మేము ప్రచారం చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్పేసి ఈ మీటింగ్ పరంగా మీడియా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది.